నమస్తే అండి. నేను డాక్టర్ ఉమేష్ గుప్తా జొన్నల, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య నిపుణులని. ఇక్కడ ఉద్దీప్య వెల్ బేబీ క్లినిక్ ఉంది, చింతలకుంట, హైదరాబాద్. దీన్ని మనము ఈ క్వశ్చన్ని రెండు విధాలుగా, రెండు భాగాలుగా చేసుకోవాల్సి వస్తుందండి. ఒకటేమో పుట్టిన పిల్లలు సరైన బరువు పెరగకపోవడము అనేది ఏంటంటే మనకి 3 కారణాలు ఉండొచ్చు. సో ఒకటేమో నేను ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ప్రీవియస్గా, ఒకటి తల్లి పొజిషన్ కరెక్ట్గా పట్టి బిడ్డకి ఇవ్వకపోవడం వల్ల, దానివల్ల బిడ్డ సరిగా గుంజి పాలు తాగలేకపోవడము, లేదా రెండోది బిడ్డ తల్లి దగ్గర నుండి పాలు గుంజి తాగే పరిస్థితులలో ఇబ్బంది ఉండడము, ఇంకా మూడోది బిడ్డకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండడం వల్ల. సో ఈ మూడిటి పరిస్థితుల వల్ల బిడ్డ సరైన బరువు పెరగకపోవచ్చు. అయితే ఆ సరైన బరువు అనేది మనం ఎప్పుడు పెరగట్లేదని చెప్తాము అంటే, ఇందాక చెప్పినట్టు మొదటి వారం రోజుల్లో బరువు తగ్గుతూ మళ్ళీ 8, 9, 10 రోజుల వయసుకు వచ్చినప్పుడు మెల్లమెల్లగా బరువు పెరుగుతూ 10వ రోజుకు వచ్చేసరికి పుట్టిన బరువుతో సమానంగా రావాలి. ఎప్పుడైతే అది రాలేదు, లేదా ఆ 11, 12 రోజు నుండి ఏదైతే 25 నుండి 30 గ్రాములు పర్ డే అనేది పెరగాలో ఆ రకంగా మనం ఎక్స్పెక్టేషన్ రేంజ్లో పెరగట్లేదు అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా బిడ్డకి వెయిట్ లాస్ ఆర్ ఫెయిల్యూర్ టు గెయిన్ వెయిట్ అంటాము. సో ఇది ఎందుకు వచ్చిందనేది మనం ఖచ్చితంగా డీప్గా గమనించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి బిడ్డ పరిస్థితులు బాగానే ఉన్నా తల్లి పరంగా సరిగ్గా పాలు ఇవ్వలేకపోవడం, తల్లి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా సరే తనకి ఎపిసియాటియమీ అంటాము, లేదా కింది కుట్లు అంటాము. వాటి వల్ల తను ప్రాపర్గా కూర్చొని ఇవ్వలేకపోవడము. రెండోది ఎస్పెషల్లీ సిజేరియన్ సెక్షన్. ఇవాళ రేపు అందరికీ సిజేరియన్ సెక్షన్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి, చాలా తక్కువ మందికి మాత్రమే నార్మల్ డెలివరీ జరుగుతున్నది. సో ఆ సిజేరియన్ సెక్షన్ అయిన తల్లి కూడా పూర్తి ఎక్కువసేపు కరెక్ట్గా బిడ్డని పట్టుకుంటూ సేమ్ అదే అబ్డామిన్ రీజియన్లో తనకి కుట్లు ఉండడం వల్ల బిడ్డని ఎక్కువసేపు పట్టుకొని ఇవ్వలేకపోవడం అనే దానివల్ల కూడా పాలు సరిగా అందక బిడ్డ బరువు పెరగకపోవచ్చు. అయితే దీనివల్ల ఏమేమి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఎప్పుడైతే సరైన బరువు పెరగదో, ఒకటి వాళ్ళకి ఈ న్యూట్రియంట్స్ అనేది సరిగా అందకపోవడము, రెండోది దానివల్ల ఇమ్యూనిటీ అనేది సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం, అంటే తర్వాత జలుబు, దగ్గులు, ఎస్పెషల్లీ న్యూమోనియా లాగా రావడం కానీ, వాంతులు, విరేచనాలలాగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనము పుట్టిన ప్రతి బిడ్డ, నెలలు నిండిన బిడ్డ అంటే 38 వారాల నుండి 40 వారాల వయసులోపు పుట్టిన పిల్లలు ఖచ్చితంగా 2.5 కేజీల నుండి 4 కేజీల వరకు ఉండాలి అంటాము. ఎప్పుడైతే 2.5 కేజీల కంటే తక్కువ పుట్టినా, లేదా ప్రాపర్గా మనం చెప్పిన ఈ నార్మల్ రేంజ్లో పుట్టిన పిల్లలు కూడా తర్వాతి కాలంలో అంటే 10 రోజుల వయసు దాటిన తర్వాత కూడా సరైన 25 నుండి 30 గ్రాములు పర్ డే అనేది పెరగకపోయినా మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు అనేటివి ఉంటాయి. అది ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్కి చూపించినప్పుడు అది దాని బిడ్డకి సంబంధించిన ప్రాబ్లం ఉందా, లేదా తల్లి దగ్గరనే ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళు కూలంకుషంగా చర్చించి మరీ చెప్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా బిడ్డ కనుక తను తల్లి కరెక్ట్గా పట్టుకొని పాలు ఇవ్వలేకపోయినా, లేదా బిడ్డ కరెక్ట్గా ల్యాచింగ్ అంటాం, ఆ ల్యాచింగ్ అనేది సరిగ్గా చేయలేకపోయినా ఈ విధంగా బరువు పెరగకపోవడము. అండ్ బిడ్డకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అంటే తనకి లోపల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఉన్న ఈ విధంగా బరువు బయటికి చూడడానికి బిడ్డ హుషారుగానే ఉన్నట్టు అనిపిస్తారు, యూరిన్ మోషన్ క్లియర్గానే ఉన్నట్టు అనిపిస్తారు. అండ్ ఒక్కొక్కసారి దీంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండగా బరువు పెరగకపోవడం ప్లస్ జాండీస్ కూడా కొంత ప్రొలాంగ్ అయ్యే, మన పుట్టుకామెర్లు అంటాము, అవి కూడా కొద్దిగా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము డాక్టర్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. అయితే ఈ క్వశ్చన్లో రెండో భాగం ఏదైతే ఉందో, బిడ్డ పాలు తాగుతున్నప్పుడు తల్లి కనుక బ్రెస్ట్ పెయిన్ ఫీల్ అవుతున్నది అంటే ఎటువంటిది మనము అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి దాన్ని మనం గమనించవలసి ఉంటుంది అంటే, ఒకటి సోర్ నిపుల్స్ అంటాము. సోర్ నిపుల్స్ అంటే తల్లి యొక్క నిపుల్స్కి చీరిక వాసినట్టు ఉండడము, బాగా ఎర్రగా అయిపోయి ఉండడం వల్ల బిడ్డ పట్టుకొని పాలు తాగుతున్నప్పుడు, ఎందుకంటే బిడ్డ ఎప్పుడైనా సరే తన పెదాలతోటి తల్లి బ్రెస్ట్ని ప్రెస్ చేసి
నాలుక ద్వారా తన పాలని గుంజి మింగుతుంటారు. అలా పెదాలతో ప్రెస్ చేసి నాలుకతోటి అదిమి పట్టుకున్నప్పుడు ఈ సోర్ నిపుల్స్ అనేటివి ఉండడం వల్ల తనకి చాలా విపరీతమైన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా పెయిన్ ఉన్నప్పుడు కొంతమంది తల్లులు తట్టుకోలేక ఈవెన్ పాలు సరిగా ఉండి మంచిగా ఉండి కూడా వాళ్ళు ఈలని పరిస్థితులలో ఫార్ములా కానీ లేదా బాటిల్ ఫీడింగ్ అలవాటు చేయాల్సినంత ఇబ్బందిగా ఉంటుంటుంది తల్లులకి. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎట్లా అంటే ఇది ఇంకొకటి ఇన్వర్టెడ్ ఆర్ రిట్రాక్టెడ్ నిపుల్స్ అంటాము. ఇలాంటివి ఉన్నా కానీ బిడ్డ తల్లిపాలని పట్టుకొని పరిస్థితిలో ఉంటారు. అండ్ మూడోది తల్లి కనుక ఏమైనా ఎస్పెషల్లీ మనం సోర్ నిపుల్స్ గురించి పెయిన్ఫుల్ ఫీడింగ్ అంటాము, బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. దీనికి సంబంధించి ఎట్లా అంటే సరైన ల్యాచింగ్ ఓన్లీ బిడ్డకి చాలామంది తల్లికి తెలియదు. తన బిడ్డ నిపుల్స్ మాత్రమే పట్టుకుంటే చాలు అనుకుంటారు. కాదు, ఛాతీ యొక్క ఏరియోలా అంటాం, అంటే నలుపు భాగం. ఆ నలుపు భాగంని పెదాలతోటి అదిమి పట్టి నాలుక ద్వారా నిప్పుల్ని ప్రెస్ చేసినప్పుడే అప్పుడు తల్లి పాలు గ్రంథుల నుండి పూర్తి పాలు రిలీజ్ అయ్యి బిడ్డకి అందుతాయి. ఎప్పుడైతే ఓన్లీ నిప్పులు మాత్రమే పట్టుకొని బిడ్డ పాలు తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అది 2-3 పర్యాయాలు బిడ్డ గుంజి తాగినా కానీ తర్వాత పాలు అందక గట్టిగా కొరికే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా పెయిన్ఫుల్ ఫీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది ఈ విషయం అయితే. మూడో విషయం ఏంటంటే ఇన్యాడిక్వేట్ ఎంప్టింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటాము, ఆర్ మోర్ అండ్ మోర్ ఫోర్ మిల్క్ ఫీడింగే అంటాం. అంటే యూజువల్గా మనం చెప్పేది 15 to 20 minutes బిడ్డ తల్లి యొక్క పాలను తాగాలి. అది కూడా మొదటి 2-3 నిమిషాలు ఏదైతే హుషారుగా గట్టి తాగుతుంటుందో అదేవిధంగా మధ్య మధ్యలో 2-3 times బ్రేక్స్ తీసుకుంటారు. అంటే కొద్దిగా మత్తుగా కొద్దిగా స్లో డౌన్ అవుతుంటారు. అలాంటప్పుడు మనము బుగ్గలు కొట్టడము, చెవులు నిమ్మడము లేదా పాదాల మీద గట్టిగా కొట్టి లేపి మరి బిడ్డకి పాలు ఇవ్వడం ఖచ్చితంగా చేయాలి. లేకపోతే కూడా ఈ విధంగా బరువు పెరగని పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో అందుకని మనం 4 milk హ్యాండ్ మిల్క్ అంటాం. సో పూర్తి పాలు అంటే పూర్తి ఛాతీ ఒకవైపు ఇచ్చి మళ్ళీ రెండో వైపు ఇవ్వాలి. అండ్ దీంట్లో కూడా చాలా కామన్గా చాలామంది తల్లులు చేసే మిస్టేక్ ఏంటంటే ఒకవైపు పాలు ఇస్తూ రెండో వైపు లీక్ అవుతున్నాయి పాలు లేదా గట్టిపడుతున్నాయి అని చెప్పేసి లేదా రెండు వైపులా మనం ఇవ్వాలి. సో అలా పెయిన్ఫుల్ ఫీడింగ్ అనేది ఉన్నప్పుడు తల్లి చేయాల్సిన విషయము ఫస్ట్ పాల గడ్డలు అంటాం. అలాంటి పాల గడ్డల్లాగా అవుతున్నాయి అనేది తను ఇలా చేతితోటి అదుముకుంటే తన ఛాతీని తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అటువైపు పాలు ఇవ్వకుండా రెండో వైపు ఇవ్వడము. మరి ఆ పాలగడ్డల్లాగా ఉండి ఇబ్బంది ఉన్నప్పుడు వేడి నీళ్ళలో బట్ట ముంచి అలా హాట్ ఫర్మెంటేషన్ అంటాము, వామ్ ఫర్మెంటేషన్ అంటాము. అలా చేసినప్పుడు కొద్దిగా పాలగడ్డలు కరుగుతాయి. దాని ద్వారా వాటిని వీలైతే ఆ పాలని కూడా బిడ్డకి ఉగ్గు గిన్నెలో పోసి తాగించవచ్చు. లేదా వాటిలలో మనం గమనించాలి, ఏమైనా చీములాగా ఉందా, బ్లడ్ లాగా ఉందా అనేది గమనించి అది మంచిగానే ఉంటే అదే పాలు తాగిపోయచ్చు, లేదా అవి పారబోయడం చాలా ముఖ్యం.